నమస్తే. దేశ అత్యున్నత న్యాయస్థానం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది న్యూఢిల్లీలోనే ఆ బ్రహ్మాండమైన భవనం, అవునా? అయితే ఎప్పుడైనా ఆలోచించారా, సుప్రీంకోర్టు ఎప్పుడూ ఢిల్లీలోనే ఉండాలా? రాజ్యాంగం నిజంగా అలానే శాసించిందా, లేక వేరే ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? ఈరోజు మన విశ్లేషణలో ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. భారత రాజ్యాంగంలో అత్యంత శక్తివంతమైన, కానీ మనలో చాలామందికి అంతగా తెలియని ఆర్టికల్ 130 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు మన న్యాయ వ్యవస్థ ఎక్కడ నుంచి పనిచేయాలి, దాని అడ్రస్ ఏంటి అన్నది ఈ ఆర్టికల్ ఎలా డిసైడ్ చేస్తుందో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ముఖ్యంగా 4 విషయాలు కవర్ చేద్దాం. కోర్టు అధికారిక స్థానం, వేరే చోట కోర్టును నిర్వహించే అధికారం, అసలు ఈ ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ముఖ్యం, చివరగా ప్రాంతీయ బెంచ్ల కోసం వస్తున్న డిమాండ్. ఇక మొదటి పాయింట్, కోర్టు స్థానం, దానికి సంబంధించిన ప్రాథమిక నియమం. అసలు సుప్రీంకోర్టుకి ఒక అఫీషియల్ ఇల్లు లేదా హెడ్ క్వార్టర్ ఎందుకుండాలి అన్నది ఇక్కడ చూద్దాం. ముందుగా బేసిక్స్ మాట్లాడుకుందాం. అసలు ఆర్టికల్ 130 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే భారత సుప్రీంకోర్టు ఎక్కడించి పనిచేయాలి, దాని అధికారిక సీట్ ఎక్కడ ఉండాలి అని నిర్దేశించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ నిబంధన ఇది. ఇది కేవలం ఒక లొకేషన్ మాత్రమే కాదు సుమా, దేశవ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్ అలాగే న్యాయం ఎలా పంపిణీ జరగాలి అనే దానికి ఇదొక లీగల్ ఫౌండేషన్ లాంటిది. మరి రూల్ ఏం చెబుతోంది? సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంది. రాజ్యాంగం ప్రకారం ఇది కోర్టు శాశ్వత స్థానం, పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. అప్పీళ్లు, విచారణలు, ప్రధాన కేసులు అన్నీ అఫీషియల్గా ఇక్కడ్నుంచే నడుస్తాయి. ఇది మనందరికీ తెలిసిన బేస్ లైన్ రూల్. ఇక్కడితో కథ అయిపోయింది అనుకుంటే పొరపాటే. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రెండవ విభాగం, ఇతర ప్రదేశాలలో కోర్టు నిర్వహించే అధికారం. ఇందాక మనం చెప్పుకున్న కఠినమైన రూల్కి ఒక అద్భుతమైన మినహాయింపు ఇక్కడ దాగి ఉంది. మీకో విషయం తెలుసా? ఢిల్లీ బయట కూడా సుప్రీంకోర్టు పనిచేయగలదా అంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా అవును అని చెబుతోంది. ఆర్టికల్ 130 ప్రకారం సుప్రీంకోర్టు మరొక ప్రదేశంలో కూడా కూర్చోడానికి అనుమతి ఉంది. సర్ప్రైజింగ్గా ఉంది కదూ! న్యాయస్థానం ఎప్పుడూ ఒకే సిటీలో, ఒకే బిల్డింగ్లో ఉండిపోవాలనే అపోహను ఈ నిబంధన పూర్తిగా బద్దలు కొడుతోంది. అయితే రేపట్నుంచి వేరే ఊళ్ళో కోర్టు పెడదామని ఎవరికి పడితే వాళ్లు చెప్పడానికి కుదరదు. దీనికంటూ ఒక పక్కా ప్రాసెస్ ఉంది. ఇందులో 2 దశలుంటాయి. మొదటి దశలో భారత ప్రధాన న్యాయమూర్తి అంటే మన సిజేఐ గారు మరొక ప్రదేశాన్ని సూచిస్తూ ఒక ప్రతిపాదన చేయాలి. ఆ తర్వాత రెండవ దశలో ఆ ప్రతిపాదనకు భారత రాష్ట్రపతి ఆమోదముద్ర వెయ్యాలి. ఇలా ఈ ఇద్దరు అత్యున్నత వ్యక్తుల అంగీకారంతోనే సుప్రీంకోర్టు వేరొక చోట నుంచి పనిచేయగలదు. పవర్ బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. ఇక మూడవ విషయానికి వద్దాం. అసలు ఈ సౌలభ్యం లేదా ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ముఖ్యం? రూల్స్ రాసేటప్పుడు రాజ్యాంగ రూపకర్తలు ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ మహానుభావుల ముందుచూపు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, పనితీరులో సౌలభ్యం. భవిష్యత్తులో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా న్యాయ వ్యవస్థ పనితీరు ఆగకూడదు కదా. రెండవది, మూడవది చాలా ఇంపార్టెంట్, న్యాయం సులభంగా అందడం, సుదూర ప్రాంతాల వాళ్లకు హెల్ప్ అవ్వడం. మనది ఎంత పెద్ద దేశమండి! కన్యాకుమారి నుంచో అండమాన్ నుంచో ఒక సామాన్యుడు తన హక్కుల కోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీకి రావాలి. అది ఎంత ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పనో ఊహించండి. ఈ ఆర్టికల్ వల్ల మన జాతీయ న్యాయ వ్యవస్థ మరింత పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా బలపేతమవుతుంది. నాలుగవ మరియు చివరి విభాగం, ప్రాంతీయ బెంచ్ డిమాండ్. థియరీ బాగానే ఉంది, కానీ వాస్తవ పరిస్థితుల్లో దీని గురించి జరుగుతున్న చర్చ ఏంటి అనేది చూద్దాం. రియాలిటీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో మాత్రమే, ఒకే ఒక లొకేషన్ నుంచే పనిచేస్తోంది. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా ఎటువంటి శాశ్వత ప్రాంతీయ బెంచ్ ఏర్పాటు కాలేదు. రాజ్యాంగంలో ఆప్షన్ ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం దేశ అత్యున్నత న్యాయస్థానం రాజధానికే పరిమితమైపోయింది. పేపర్ మీదున్న పవర్కి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత గ్యాపుందో చూసారా? సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికరమైన వాదన నడుస్తోంది. ఒకవైపు చూస్తే అవసరమైతే ఇతర ప్రదేశాలలో బెంచీలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం స్పష్టంగా పర్మిషన్ ఇచ్చింది. చట్టపరంగా ఎలాంటి అడ్డంకీ లేదు. కాని మరోవైపు ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి ప్రాంతీయ బెంచీల కోసం దశాబ్దాలుగా గట్టి డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ప్రయాణ ఖర్చులు, భౌగోళిక దూరం వల్ల సౌత్ ఇండియా వాళ్లు న్యాయం కోసం పడుతున్న ఇబ్బందులను చాలామంది ప్రస్తావిస్తున్నారు. మనం ఎటువైపు వాలిపోకుండా న్యూట్రల్గా ఆలోచిస్తే ఒక పక్క అద్భుతమైన రాజ్యాంగ అవకాశం ఉంది, మరోపక్క న్యాయాన్ని తమ గుమ్మందాకా తీసుకురావాలనే ప్రజల ఆకాంక్ష ఉంది. సో ఇదంతా విన్నాక మన మదిలో మెదిలే ఆఖరి ప్రశ్న ఒకటే, దక్షిణ భారతదేశ భౌగోళిక దూరాన్ని తగ్గించడానికి రాబోయే రోజుల్లో ఆర్టికల్ 130ని వాడుకుంటారా? న్యూఢిల్లీకే పరిమితమైన ఆ కోర్టుకు దేశమంతటా న్యాయాన్ని సమానంగా చేరువ చేయాలనే డిమాండ్కు మధ్య ఉన్న ఈ దూరం ఎప్పుడు చెరిగిపోతుంది? రాజ్యాంగం మనకిచ్చిన ఈ పవర్ఫుల్ టూల్ని భవిష్యత్లో ఎలా ఉపయోగిస్తారనేది కాలమే నిర్ణయించాలి. ఈ లోతైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం.